ఖమ్మం జిల్లాలో సర్పంచ్ వార్డు మెంబర్ల ఏకగ్రీవంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి దఫాలో 192 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ 19 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మునోకల్ మండలంలోని కలకోట గ్రామ పంచాయతీ, చింతకాని మండలం, ఎర్రుపాలెం మండలం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రఘునాథపాలెం మండలంలో రేగుల చిలకలో సర్పంచ్ కాంగ్రెస్ ఎండపల్లి రమాదేవి సర్పంచ్నున్న వెంకటేశ్వర్లో ఉప సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. ఇక గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గ్రామ ప్రజలందరికీ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గ్రామ అభివృద్ధికి నా సహకారంతో తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారంతో కృషి చేస్తానని చెప్తున్నాను. గ్రామందరికీ ధన్యవాదాలు. ఖమ్మం నుంచి వచ్చిన గంగాధర గారికి, తిలక్ గారికి, ప్రసన్న గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. 5వ నెంబర్ వార్డుగా ఈరోజు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ పాలకవర్గం కూడా గత పాలకవర్గం పనిచేసినట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఐకమత్యంగా ముందుకు పోతామని ఆశిస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు రేగుచిలక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్, మరి అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సూచనల మేరకు ఎక్కడైతే మనకి ఇనానిమస్ గా, అంటే వివాదం లేకుండా, పోటీ లేకుండా సామరస్య వాతావరణంలో ఎన్నికలు జరగాలనేది వారి యొక్క ఆలోచన. అట్లా జరిగితేనే గ్రామాల్లో ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు కల్పించడానికి చాలా చక్కని అవకాశం ఉంటుందని చెప్పేసి వారు సాయశక్తుల కృషి చేస్తూ నన్ను ప్రసన్న, ఇంకొక రమణ అనే ముగ్గురిని కూడా మాకు ఈ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. మరి మంత్రి గారి మాట ప్రకారం, మరి మా మాట ప్రకారం ఇరు పార్టీలు కూడా ఆమోదంతో ఏకగ్రీవంగా ఈ గ్రామ పంచాయతీని, అదే విధంగా సభ్యుల్ని, సర్పంచ్ని, ఉప సర్పంచ్ అందరిని ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదే విధంగా వార్డు సభ్యులందరూ కలిసి ఈ గ్రామంలో అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు, అదే విధంగా ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, ఆ యొక్క గ్రామానికి అభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని ఏదైతే మంత్రి గారు తెలిపారో, ఆ యొక్క సూచన ప్రకారం ఈ గ్రామంలో అందరూ కూడా పెద్దలు, ముఖ్య నేతలు, అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క ఎన్నికని ఏకగ్రీవం చేసుకొని గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్న ఈ గ్రామస్తులందరికీ కూడా మంత్రివర్యులు తుమ్మల గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ గ్రామం పట్టణానికి అతి దగ్గరలో ఉండి కూడా గ్రామ